అమ్మా ఇక్కడ కుటుంబరావు అని నిన్నే జాయిన్ అయ్యారు. నేరుగా వెళ్ళండి. పదమ్మా. రాణి, మీ మావయ్యకి ఎలా ఉంది? ఆపరేషన్ చేయాలన్నారు వదినా. ఏంటమ్మా ఆపరేషన్ చేయాలన్నారా? అంత ప్రాబ్లం గా ఉందా? అవునా, హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడ్డాయంట. అయ్యో. అవును, నువ్వు వదిన కలిసి వచ్చారు. అమ్మేది? ఎవరెవరు కలిసొస్తే ఏంటి? ఆకాష్ ఎక్కడా? తన ఆపరేషన్ కి కౌంటర్ లో డబ్బు కట్టడానికి వెళ్లారు. అలాగా, మీ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అక్కడున్నారు నాన్న. పదండి అమ్మా. సరోజా, నువ్వేం భయపడకు, నాన్నగారికి ఏం కాదు. అయినా ఈ ఆపరేషన్లు అవి మామూలేనమ్మా. నాన్నగారు త్వరగానే కోలుకుంటారు. ఎలా ఉన్నారండి? నాకే బానే ఉన్నాను. మా నాన్న గురించే మా బాధంతా. ఏమండి, హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకురావచ్చుగా, ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చారు. అది టెన్షన్ లో హడావుడిగా. ఆయన మాటలు మీరేం పట్టించుకోకండి, ఆయనంతే. అమ్మా, కుటుంబరావు గారని నేరుగా వెళ్ళండి. సరేనమ్మా. పొరి వాసు, ఆగరా. ఏంటమ్మా? ఒట్టి చేతులతో వియ్యంకర్ దగ్గరికి వెళ్తే ఏం బాగుంటుందిరా? నువ్వు వెళ్ళి పళ్ళేమన్నా తీసుకురారా. ఇదిగోరా. అమ్మా, 50 రూపాయలకి ఏం పళ్ళు వస్తాయి? అట్టిపల్లె డజన్ 60 రూపాయలు అమ్ముతున్నారు. ఏం తెమ్మంటావు? అది కూడా నన్నే అడగరా. మరి లేకపోతే నన్ను పనికి వెళ్ళొద్దన్నావు. సర్లే, నేనే పనికి వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకొని వస్తాను. వీటికేం తక్కువ లేదు. ఇదిగో వెళ్ళు. అమ్మా, ఇంకొక 10 రూపాయలు ఇవ్వే. ఇంకెందుకురా? సేఫ్టీగా పడుంటాయి. నువ్వు మామూలు మనిషి కాదురా. ఇదిగో వెళ్ళు. అమ్మయ్యా, ఈరోజు కోటకు వచ్చేసాయి. ఇవి పెట్టి పళ్ళు తీసుకొద్దాం. అమ్మా రాణి, ఏంటమ్మా ఇంత ఆలస్యం చేసా? నువ్వు ఫోన్ చేయగానే బయలుదేరానమ్మా. అది సరే గాని మీ మామయ్య గారికి ఎలా ఉందమ్మా? ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారమ్మా. నువ్వు ఫోన్ చేసి మీ మామయ్య గారికి ఎలా ఉందని చెప్పగానే నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. బాబు నెట్టేయమ్మా. ఆయనకేమీ కాదు, మీరంతా ఏం దిగులు పడకండి. ఇదిగోమ్మా, నేను వస్తూ గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఈ కుంకుమ తీసుకొచ్చాను. మీరు పెట్టుకుని ఆయనకి కూడా పెట్టండి. అంతా సవ్యంగా జరిగిపోతుంది. యువతలు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తున్నాం. మీరు తెచ్చిన కుంకుమ విభూది వల్ల నయమైపోతుందా? అక్క, వారేదో వారి నమ్మకంతో తెచ్చారు, అలాంటవే. పెళ్ళం తరపు వాళ్ళు పల్లెత్తు మాట అన్నివరా? ఊ అంటే చాలు కోపం పొడుచుకొస్తుంది కదా. అత్తయ్య గారు, మా అక్క అంతేలేండి, మీరేం పట్టించుకోకండి. అమ్మా అర్చన. రాణి, మావయ్య గారికి ఎప్పుడు ఆపరేషన్ అన్నారు? డబ్బు కట్టేశాం కదా, వెంటనే మొదలు పెడతారు. అర్చన, బాగున్నావమ్మా? మీ అత్తయ్య పాపం ఆపరేషన్ అనగానే భయపడిపోయి ఉంటారు కదా. అవును వదినా. అర్చన, గోపి ఎలా ఉన్నాడమ్మా? రాణి, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, భోజనం పరిస్థితి ఏంటి? కావాలంటే నేను భోజనం వండి మావయ్య గారితో ఇక్కడికి పంపించినా? ఏమయ్యా, నా మొహం వంక తిరిగి చూడనన్నా చూడవా? నీకోసం ఎక్కడెక్కడ తిరిగాను, ఎంత కంగారు పడ్డాను. చివరికి నువ్వు గోపి ఇంట్లో ఉన్నావని తెలిసిన తర్వాత నా మనసు కాస్త కుదుట పడింది. ప్రమాణాలు చేసి గాలి కొదిలేసింది కాక మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చి నా ముందు నిలబడ్డావే? అసలు నీ మొహం చూడకూడదని చెప్పే ఇలా పక్కకు వచ్చి నిలబడ్డాను. అయినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఎదురుకుండా వచ్చి నాతో మాట్లాడతావా? పోతలకే. ఎందుకయ్యా అంత కోపంగా మాట్లాడతావు? వాసుని ఇంట్లోకి రానిచ్చాననే ఈ కోపం అంతా? ఏం చేయనయ్యా, వాడు నా కన్ను కొడుకు కదా. వాడి పరిస్థితి చూసి తీసుకొచ్చాను, తప్ప? అదేమన్నా క్షమించలేని నేరమా? క్షమించలేవా? నిన్ను ఈ జన్మలో క్షమించను, పోతలకే. తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ఎందుకయ్యా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? వాసునింటికి తీసుకురావచ్చేమో కానీ నేను గోపికి ద్రోహం చేయనయ్యా. నా మాట నమ్ము, నన్ను అర్థం చేసుకోవయ్యా. గోపిని ఏదైనా నీ కోపం వస్తుంది, అలాగే వాసుకి ఏదైనా జరిగితే నా మనసుకి బాధ అనిపిస్తుందయ్యా. కూర్చోవే నువ్వు. ఏంటే, నా కొడుకు గోపిన్ను ఈ అడ్డగాడిద ఒకటేనా? వాడి కాలి గోటికి సరిపోడే వీడు. ఎంత ధైర్యం! అమ్మా, మా అమ్మ కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? అమ్మని కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నాన్న, నువ్వెందుకు అమ్మని కొట్టావు? కొట్టడం ఏంటమ్మా, కొట్టడం నరికి పోగులేయాలి. ఏం నాన్న, అమ్మ రాలేదా అంటే నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నేను దీన్ని వదిలేసి వచ్చి 3 రోజులైంది. నా కన్న కొడుకు గోపి ఇంట్లోనే ఉంటున్నాను. ఇది చేసిన దుర్మార్గ పని తట్టుకోలేక అలా చేశాను. అసలు ఏం చేసిందో తెలుసా ఇది? నువ్వు కొడుకు వీడిని అంగీకరించ
నేను కూడా వీడితో పాటే వెళ్తాను, వీడితోనే ఉంటాను. పదరా వెళ్దాం. ఇది నీ ఇల్లు, నీ పేరు మీద ఉన్న ఇల్లు. నా కోసం నువ్వు నీ ఇల్లు వదులుకొని రావడం దేనికి? ఇక నుంచి నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో ఇక మనం కలిసి ఉండటం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అదేమ్మా జరిగింది. ఇప్పుడు చెప్పమ్మా, నా గోపీను ఈ అధవా ఒకటేనా? ఇది అలా మాట్లాడింది కాబట్టి కొట్టాను. చెప్పమ్మా, నేను కొట్టడం తప్ప? ఆపుతారా మీ ముద్ర స్టెప్ గోలా? మీ ఇంటి పంచాయతీలు ఏమన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి, లేకపోతే బజార్న పడి దొరలండి. అంతేగాని ఇక్కడ కాదు. మేము మా నాన్నకి ఆరోగ్యం బాలేదని హాస్పిటల్కి వచ్చాం. మా బాధల్లో మీ ఉన్నాం. మీరేంటి మీ లేక పంచాయతీలను ఇక్కడ పెట్టారు? దరిద్రపు సంతని, దరిద్రపు సంత. ఒట్టి తలకమాసిన మనుషుల్లా ఉన్నారు. ఛీ! చూసావమ్మా, చూసావా? మనం తలకమాలిన మనుషులు అంట, పనికి మన సంతట. అది ఎలా మాట్లాడుతుందో చూసావా? ఏయ్, అది ఇది నువ్వు ఆగే ఉంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. నోరుంది కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుకు. పడుండే వాళ్ళం కాదు. ఏం చూసి పనికి మాల సంత అంటున్నావు? ఇంకా ఏం చూడాలి, ఏమనాలి? ఇదిగో ఈయనేమో జైలుకి వెళ్ళొచ్చాడు, ఆ గోపి ఏమో హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. చాలదా? ఎవరు మంచి వాళ్ళని మీది మంచి కుటుంబం అనాలి. కాస్తైనా సిగ్గుందా మీకు? చూడు సరోజా, అనవసరంగా ఈ గొడవలకి మా వారి పేరు తేవద్దు. ఆయన్ని హంతకుడంటే నేను ఊరుకోను. ఆయన హత్య చేయడం నువ్వు చూసావా? హ, ఆయన నిరపరాధని కోర్టు ఆయన్ని బయటికి పంపించేసింది. కోర్టు వదిలేగానే నిరపరాధ అయిపోతాడా? అంతో ఇంతో తప్పు లేకపోతే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? కేసు మాఫీ అవ్వడానికి, నేరం చేయలేదు అనిపించుకోవడానికి చాలా మార్గాలుంటాయి. చాలా ఆపుదినా. మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. మీరే కాదు, ఆ దేవుడే మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే నేను సహించను. మా అన్నయ్య నిరపరాధి, ఉత్తముడు, నీతి నిజాయితీ ఉన్న మంచి మనిషి. ఇంకొక మాట అంటే మాత్రం నేను ఊరుకోను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఒరే చూడ్రా, నీ ముందే నీ పెళ్ళ నన్ను ఎలా మాట్లాడుతుందో. ఊరుకోదంట. ఊరుకోకేం చేస్తావే? తల తీసి మొలేస్తావా? దీనికి మనకన్నా దాని పుట్టింటి వాళ్ళే ముఖ్యంరా. తప్పుడు మనుషులు వెనకేసుకొస్తూ మనల్ని అంటుంది. అంటానే 1,00,000 సార్లు అంటాను, మీ వాళ్ళు ముద్రష్టపోళ్ళు, ముద్రష్టపోళ్ళు, ముద్రష్టపోళ్ళు. కొడతావా? కొట్టు, కొట్టవే, కొట్టవే, కొట్టు. ఎందుకలా అరుస్తున్నావు? ఇది హాస్పిటల్ అని మర్చిపోయావా? మన నాన్న ట్రీట్మెంట్ కోసం వచ్చాం, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏంట్రా, ఇప్పుడు దాకా నీ అత్త మామ గొడవ పడుతుంటే కామ్గా ఉండి నేను మాట్లాడేసరికి అరుపులు కేకలు అంటూ నా నోరు ముయించాలని చూస్తున్నావు. ఇది హాస్పిటల్ నేను మాట్లాడినప్పుడే నీకు గుర్తొచ్చిందా? చూస్తున్నారండి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలా విరుచుకు పడుతుందో. చివరికి మిమ్మల్ని కూడా తప్పు పడుతుంది. రాణి, కాస్త నువ్వు కామ్గా ఉంటావా? లేదా ఆకాష్, ఎవడంటే నేను పడను. మాటకు మాట అని తీరుతాను. స్టాప్ ఇట్. ఏంటి హాస్పిటల్ అనుకున్నారా లేక పశువుల సంత అనుకున్నారా? ఏంటి అరుపులు కేకలు? ఇలా అయితే మీరు కట్టిన డబ్బు వాపస్ ఇచ్చేస్తాం. పేషెంట్ని వేరే దగ్గరికి తీసుకెళ్ళండి. సారీ సార్, ఇక్కడ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. చూసావంట్రా, మొత్తం మన కుటుంబం గౌరవం మంట కలిసిపోయింది. దీనికంతటికి కారణం ఈ మాయిదార్ సంతే. అసలు వీళ్ళని ఇక్కడికి రమ్మని ఎవరు ఏడ్చారు? వదినా, మళ్ళీ మా వాళ్ళని ఏమనంటే నేను ఊరుకోను. చాలా ఆపరాణి, అసలు మీ వాళ్ళు మాట్లాడడం వల్ల ఈ గొడవంతా మొదలైతే. అసలు గొడవ పడే ప్లేస్ అయినా ఇది? ఎవరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ముందు మీ వాళ్ళని బయటికి వెళ్ళమను. ఆకాష్, చాలే ఆపండి. మేము మా నాన్నకు బాగాలేదన్న బాధలో ఉన్నాం. మీరు మీ గొడవలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముందు అందరూ బయటికి వెళ్ళండి. రాణి, అందరినీ పంపించు. ఏదైనా తేడా జరిగిందో నిన్ను బయటికి పంపించాల్సి వస్తుంది. పదక్క. అంతా దీని మూలంగానే జరిగింది. అమ్మా రాణి, నువ్వు బాధపడకమ్మా. ఏం చేస్తాం, ఇక మేము బయలుదేరతామమ్మా. దగ్గరుండి మీ మామగారిని చూసుకో. వదినా, ఏమనుకోకు. మేం బయలుదేరుతాం. రాణి, నాతో మాట్లాడుకో. నువ్వు వచ్చావంటే చాలు, ఏదో ఒక గొడవ తయారు చేస్తూ ఉంటావు. అయినా నువ్వెప్పుడు ప్రమాణాన్ని కాదని వీడి ఇంట్లోకి తీసుకొచ్చావో అప్పుడే మాతో బంధుత్వం తెగిపోయింది.
ఇంకెప్పుడు నన్ను చూడడానికి కూడా రావద్దు. వెళ్ళి అవతలకి. అమ్మా రాణి, అమ్మా నేను ముందే చెప్పాను కదా ఇక్కడికి రావద్దని. చూసావు ఏం జరిగిందో? పద వెళ్దాం, పద. రామ్మా లోపలికి రా. అమ్మా అర్చన, హాస్పిటల్లో జరిగిన దాన్ని తలుచుకుని నువ్వేం బాధపడకమ్మా. అంతా ఆ తలక మార్చిన దాని వల్లే జరిగింది. ఆ భాగ్యం వాసు మొహం చూడటం వల్లనే జరిగింది. నువ్వు అన్నట్టు వాళ్ళ గాలి సోకితేనే ఏదో చెడు జరుగుతోంది. వాళ్ళు అడుగు పెట్టిన చోటల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఒట్టి పాపాత్ములమ్మా. వదిలేయండి మావయ్య, పాపం చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మీరు వదిలేయండి. అది ఇలా ఇవ్వండి. మీరు బాబుని చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. ఇక్కడే అబ్బాబు. బాబు, ప్రియా, బాబు, బాబు. బంగారు కొండ, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను రా. నాకెంత బాధేస్తుందో. ఏంటమ్మా ఇది? ప్రియా వచ్చిన వెంటనే బాబుని తీసుకునేలా ముద్దులాడుతుందేంటి? ఏమైంది? అవును, నువ్వు పొద్దునే వచ్చావు కదా, మళ్ళీ ప్రియని తీసుకొచ్చావేంటి? ఏం చెప్పమంటావమ్మా? పొద్దున నాన్నగారితో పనుండి ఎవరో పరంధామయ్య గారిని ఒక ఆయన వచ్చారు. ఆయన ఏమన్నారంటే, అయితే నీ బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకోబోతున్నావు. నీ పెళ్లికి నీ సంతానమే సాక్షి. నా జ్యోతిష్కం తప్పు కాదు. అమ్మాయి బిడ్డ ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ అమ్మాయి సంతానం పూర్ణ ఆయుష్కుడై ఉంటాడు. పుట్టగానే చనిపోవటం అనేది అసంభవం. అదమ్మా జరిగింది. ఏంటమ్మా ఇది? ఎవరా పండితుడు? లేనిపోని మాటలని అనుమానం పెట్టేలేడా? ఏమ్మా ప్రియా, జరిగింది మన కళ్ళతో చూశాక ఎవరో చెప్పిన మాటలు మనం నమ్ముతావా? పిల్లాడు హాస్పిటల్లోనే చనిపోయాడు కదమ్మా. లేదు మావయ్య, నా పిల్లడు ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉన్నాడు. ఉన్నాడంటే సరిపోతుందా? ఎక్కడున్నాడమ్మా? ఇదిగో వీడే నా కొడుకు. వీడిని చూసినప్పుడల్లా నా కొడుకు చూసినట్టే నా మనసు కనిపిస్తుంది. ఆ జ్యోతిష్యుడు నా చేయి చూసి నా కొడుకు బతికే ఉన్నాడని చెప్పగానే నాకు వీడి మొహమే గుర్తొచ్చింది. అమ్మా ప్రియా, వయసులో నీకన్నా పెద్దవాడిని. నేను ఒక మాట చెబుతాను, నువ్వు వినాలి. నీకు ఒక పక్క పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ పిల్లాడి తల్లి అనే ఆలోచనే రానియద్దమ్మా. ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు కన్ఫ్యూజ్లో పడి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తావా? నీ పెళ్లి చక్కగా జరిగిపోయి ఏడాదిలోపు ఓ నలుసును కంటే ఈ సమస్యలన్నీ సదుమణిగిపోతాయమ్మా. అసలు నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకమ్మా. అలా అనకండి మావయ్య. నా బాబు బతికే ఉన్నాడన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. వాణ్ణి చూడాలని నా మనసు చాలా ఆరాటపడుతోంది. చూడండి, ఎంత చెప్పినా దీని మొండితనాన్ని ఇది మానుకోవడం లేదు. చనిపోయిన పిల్లాడిని దీని కళ్ళ ముందే ఆ పెరట్లో పూడ్చిపెట్టాం. కానీ ఇది ఆయన ఎవరి మాటలో పట్టుకుని పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. ఏంటమ్మా, చదువుకున్న దాన్ని నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? అది కాదు మావయ్య,
హాస్పిటల్లో పిల్లోడు ఏమన్నా మారాడేమోనని మా అన్నయ్య కూడా అన్నాడు. నా అక్క బిడ్డ నా బిడ్డ అయి ఉండొచ్చు కదా. వీడు నా కొడుకు అయి ఉండొచ్చు కదా. బాబుని అర్చనకి ఇవ్వవే. అది కాదమ్మా. చెప్తుంటే అర్థం కదా నీకు? అమ్మా అమ్మా అది ఇదిగోమ్మా బాబు. అమ్మా బాబు ఏమైందమ్మా నీకు? ఏయ్ పిల్లాన్ని చూడాలన్నావు, సరే అని వచ్చాం. ఇక్కడికి వచ్చాక వీడు నా బిడ్డ అంటావేటే? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తేనా? పద వెళ్దాం. అది కాదమ్మా, నా మాట విను చెప్తున్నాను కదా, బాబు. పద వెళ్దాం. అమ్మా. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? పద ప్రియా, బాబు. గొడవ చేయకు. నా మాట వినమ్మా. పద. అమ్మ పోపు డబ్బాలో నుంచి 100 లేప. రేపు అమ్మ ఎలాగైనా కనిపెట్టేస్తుంది, ఇంక డబ్బాలో పెట్టదు. ఈ రోజు ఇది ఖర్చు చేస్తే రేపటి సంగతి ఏంటి? అమ్మో వద్దురోయ్. సరే మన బకరా ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఒకసారి ట్రై చేస్తే సరిపోయే. వీడెవడ్రా పానకంలో పొడకలాగా ఇప్పుడు ఫోన్ చేశాడు? అమ్మో రే వాసుగాడ్రా. రే చెప్పరా, ఏదో చెప్పి మేనేజ్ చేయరా, లేకపోతే మనం ఇరుక్కుంటాం. హలో ఏరా బావ ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను రా.